కథ మరి అంత ఆశ అయితే ఎలా? పునఃకథనం డాక్టర్ ఎం హరికిషన్ గారు. స్వరం నాగమౌనిక. ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది. అది చాలా తెలివైంది. ఒకరోజు ఆహారం కోసం వెతుకుతా ఒక గుహలోకి పోయింది. ఆ గుహలో ఒక సింహం ఉంది. అది కుందేలుకు తెలీదు. సింహం లోపలికి వచ్చిన కుందేలు పట్టేసుకుంది. కుందేలు కొంచెం కూడా భయపడకుండా, మహారాజా, నేను చాలా చిన్నదాన్ని. నా మాంసం మీకు ఒక పక్క కూడా రాదు. గుహ వెనుక ఒక పెద్ద జింక గడ్డి తింటా ఉంది. అదైతే మీకు ఏకంగా 4 రోజులకు సరిపోతుంది అంది. ఆ మాట వింటానే సింహానికి నోరు ఊరింది. కుందేలును విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వెనక్కి చేరింది. అక్కడ ఎక్కడా ఏ జింక లేదు. అమ్మ దొంగ, నాకే అబద్ధం చెబుతావా అంటూ కోపంగా లోపలికి తిరిగి వచ్చింది. ఇంకెక్కడ కుందేలు? సింహం గుహ వెనుకకు అలా పోయిన వెంటనే అది ముందు నుంచి సర్రున పారిపోయింది. ఆశపడి నోటికి చిక్కిన ఆహారాన్ని వదిలేసుకుంటేనే అని సింహం బాధపడింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.